ఇప్పుడు ఫిలిం నగర్లోని మహాత్మా గాంధీ నగర్ దగ్గరికి వచ్చినాం మనం. ఇప్పుడు మిగతా బస్తీలను చూసినాం కదా, ఇప్పుడు ఈ బస్తీలో కూడా ఇక్కడ చెత్త అనేకంగా కూరుకుపోయిన విషయము మనకు కనిపిస్తున్నది. సో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా వచ్చేసి చెత్తను లేపే ప్రయత్నం అయితే చేయలేదని కళ్ళకు గట్టినట్లు మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఈ సంబంధించి మనకి నాలగిడ ఉంది. ఈ నాలలో కూడా మనం చూస్తున్నాం కదా ఎంత మురికి వాటర్ ఉంది. ఇక్కడ దోమలు ఈగలు కూడా మురికి వాటర్ మీద ఉన్నాయి. మళ్ళీ విషపూరితమైన పాములు తేళ్ళు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళే బస్సుకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క చెప్పండి అక్క, ఏంది పరిస్థితి ఏంటి ఇక్కడ? మొన్నటిదాకా అయితే నీళ్లు మామూలుగా నీళ్లు చాలా వరకు నీళ్లు నిండిపోయి ఇక్కడ నడవడం కూడా రాలేదు. 2-3 రోజులు ఇంట్లోనే ఉన్న పరిస్థితి. ఇగో మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంట్లోనే ఉన్నాయి. స్కూల్ కూడా బంద్ చేసి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన అంత మంచిది అనమాట. అంటే చెత్త కూడా మొన్నటిదాకా చెత్త ఇక్కడ నుంచి రోడ్డు దాకా అంటే రాత్రి 7-8 గంటల దాకా కూడా ఉండే. ఆ 8 గంటల టైంలో అంటే తీసి రాత్రి నైట్ తీసిరట. అది ఇంకా కొంతమంది కూడా చెప్తారు, బస్తీ స్థానికులు చెప్తారు. నువ్వు ఒకదాని చెప్తే ఇవన్నీ చెప్తుంది అట్లా అంటారు. కానీ ఎంత అంటే రోడ్డు పోవడానికి, మనుషులు పోవడానికి, బండ్లు పోవడానికి కూడా లేదు. ఈ చూసిరట పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చెప్పిండు ఇది తీసేస్తాము దీన్ని. దాంట్లో శవాలు కూడా 2 శవాలు దొరికిన సందర్భం, నాలలో 2 శవాలు దొరికిన సందర్భం. అటువంటి సందర్భంలో ఈ నాల తీసేస్తాము, మూసేస్తాము, అది చేస్తాము, అది చెత్త నిండిపోయి అందులో వేయడం వల్ల ఆ రోగాలు వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే పాములు, ఇంట్లో పక్కపోంటే ఇండ్లు పాములు ఉంటాయి, తేలు ఉంటాయి. వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే పబ్లిక్ నిజంగా వీళ్ళు ఇది అనుకుంటారా, ఈ పబ్లిక్ ను పిచ్చోళ్ళు అనుకుంటారా, ఓట్లప్పుడే గుర్తొస్తారా ఈ పబ్లిక్? మీకు గుర్తురారా? ఈ చెత్త ఇట్లా పడేస్తుంటే నిన్న ఎందుకు తీయాల్సి వచ్చింది? నిన్న నైట్ 8-9 గంటలకు ఎందుకు తీయాల్సి వచ్చింది? అంటే నెలల చెత్త అట్లా స్టాక్ పెట్టేసి మరి మీకు చెత్తతో ఏం పని లేదా? ఈ పబ్లిక్ తో పని లేదా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయనా చెత్త తీసేసారు. మరి వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాల వల్ల ఎఫెక్ట్ ఉంటది కదా. ఇక్కడ బస్తీలో చాలా కాలనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రజలు ఉంటారు కదా, చిన్నపిల్ల వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విష జ్వరాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని చెత్తలను తీసుకుంది. 100% అదే చెప్తున్నాం. మేము కూడా అంటుంది అదే. వర్షాకాలంలో అదే చెప్తున్నాం. మేము కూడా చెప్పేది అదే. నిన్నటి వరకు అంటే నేను రాత్రి 8 నుంచి వెళ్ళి వాళ్ళు తీస్తుంటే అడిగిన, నేను వచ్చేసి ఎందుకు తీస్తున్నారు అని అడిగిన. నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ చెత్త ఎక్కువైపోయింది. ఈ బ్రిడ్జి స్టార్ట్ ఒక సంవత్సరం పైన అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ సూపర్వైజర్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉంటాడు, జిహెచ్ఎంసీ ఆయన కూడా 2-3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెత్త తీసుకుపోయే వాళ్ళు కూడా ఇంటికి రారు, డబ్బులు ఇవ్వరు అని పుకారు చేస్తారు. డబ్బులు ఎందుకు ఇయ్యరు? చెత్త ఇచ్చినప్పుడు డబ్బులు కూడా బరాబర్ అడగండి, తీసుకోండి. చెత్త తీసుకొచ్చి జమ చేస్తుంటారు. పిల్లలకు ఇషబ్ జ్వరాలు రావడం, జాయిన్ చేసినప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు కావడం. ఎందుకండి మాకు ఇంత ఇది? మేము ఎందుకు పూరి కుటుంబాల్లో పుట్టినందుక, పూరి కుటుంబాల్లో పేదవాళ్ళ కుటుంబాల్లో పుట్టినందుక మాకు ఈ శిక్ష? మా నుంచి ఓట్లు అవసరం లేదా మీకు? ఎవరు వస్తారా రండి, ఇక ఓట్లకు ఎవరు వస్తారా రండి. ఇప్పుడు ఈ నాలకు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండ్లు ఉన్నాయా? ఉన్నాయి. రైట్ సైడ్ ఇండ్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఇండ్లు ఉన్నాయి. రైట్ సైడ్ ఇండ్లు అయితే మరి ఘోరం. అది మీరు చూడాల్సిన విషయం తమ్ముడు. మీరు ఎట్లుంటది అంటే మొత్తం అందరు కలిపి ఉంటారు, కానీ చాలా ఎట్లుంటది అంటే అది ఇట్లా పడిపోయేటట్టుగా ఉంటుంది. పడిపోయేటట్టుగా మొత్తం పడిపోయింది కూడా. వారం రోజులు ఇట్లా ఎట్లా వర్షం పడింది అంటే ఇంట్లోకి బయటికి కడప దాటి బయటికి రాంత వర్షం పడింది. మరి అప్పుడు గుర్తు రాలేదా అంటున్నాం మేము పబ్లిక్. ఇంతవరకు బయటికి రాకుండా ఇంతవరకు నీళ్ళు వస్తే బయటికి రాకుండా సౌదాలు ఎట్లా తెచ్చుకొని తింటారు? దుకాణాలు కూడా బంద్. మా పేద ప్రజల మీద మీకు ఎందుకు ఇంత కంట్రోల్ చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. అంటే ఇక్కడ ఈ బస్సులకు సంబంధించి మురికి నీళ్ళ దగ్గర మరి వాళ్ళు వంటలు చేసుకుంటారు, తింటారు, ఆహారం ఉంటుంది. మరి ఎట్లా తింటారు, ఎట్లా ఉంటారు, ఏంది? పేద ప్రజలు కదా తమ్మి, అడగలేరు కదా. ఉన్నోళ్ళు మాత్రం మంచిగా వాళ్ళ బాత్రూమ్ అంతా ఉండదు, ఇల్లు వాళ్ళ బాత్రూమ్ అంతా ఇల్లు ఉండదు. కానీ పేద ప్రజలు ఓట్లప్పుడు మాత్రమే అవసరం వస్తుంది. అసలు ఇంత ఇది ఉండదు, ఎప్పుడైనా ఉండదు. కానీ ఒక సంవత్సరం నుంచి చెత్త తీయలేదు తమ్మి. సంవత్సరం నుంచి అయితే చెత్త వాళ్ళు కూడా, అంటే చెత్త వాళ్ళు మేమే వాళ్ళని అనకూడదు, వాళ్ళు రావాలి, వాళ్ళు చెత్త తీసుకోవడానికి ఇండ్లకు రావాలి. అట్లా కూడా చెత్త తీసుకోవడానికి రావట్లేదు. ఇషబ్ జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకు చాలా టార్చర్ పెడుతున్నారు, పబ్లిక్ టార్చర్ చేస్తున్నారు. ఎందుకు అట్లా రావడం వల్ల మీకు ఏం సంపాదించుకుంటారో అంటున్నా నేను. ఈ జ్వరాలు వచ్చి మేము హాస్పిటల్ పాలైతే మీకు వచ్చే ఆమ్దాని ఏందని అడుగుతున్నా నేను. ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మీకు గుర్తొస్తాము. డ్రైనేజ్ కరెక్ట్గా ఉండదు, మాకు రోడ్లు కరెక్ట్గా ఉండదు, ఎందుకు అని అడుగుతున్నా. మీకు ఇంతనన్నా సోయి లేదా? రేవంత్ రెడ్డి గారు పొద్దుళ్ళు లేస్తే ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీ మాట తీయడానికి నాకు సిగ్గు అవుతుంది. అసలు ఒక ఆడపిల్లగా నిజంగా సిగ్గు అవుతుంది మాకైతే. ఎంత బుద్ధి లేని రాజకీయం వెళ్తున్నావు అంటా నేను.
అసలు ఏంది ఇది? ఈ చెత్త ఏంది? ఈ రోగాలు ఏంది? మాకేమైనా పెట్టుబడి పెడుతున్నావా? నెలకేమైనా ఇస్తున్నావా నువ్వు పిల్లలకు? ఎందుకు అని అడుగుతున్నా నేను. దయచేసి ఇప్పటికైనా ఆ చెత్త తీసే వాళ్ళని, చెత్త మాదే కావచ్చు, మేము ఖచ్చితంగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా మాకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఆ ఇంటికి వెళ్ళి మేము డబ్బులు వసూలు చేసి ఇస్తాము. చెత్త రెగ్యులర్ గా ఇక్కడ చెత్త ఆల్రెడీ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళకు ఆల్రెడీ ప్రభుత్వమే కదా జీతాలు ఇస్తుంది. మాకు ఇస్తలేరు అని చెప్తున్నారు వాళ్ళు. బండి వాళ్ళు నేను అడిగిన, చెత్త మాకు తీసుకుంటే మాకు బండి ఇచ్చిరక్క మాకు ఇయ్యరు అని చెప్తే కూడా నేను ఎంతో మంది మా గల్లీల వాళ్ళని కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉంటా. సోషల్ వర్క్ చేస్తుంటాం కాబట్టి, ఒక లీడర్లం కాబట్టి చెప్తూనే ఉంటాం, చెప్పకుండా ఉండం. కానీ ఈ చెత్త ఎందుకు జమ అవుతుంది ఇట్లా? ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరిని మీరు అడగండి, అందరి నోట్లో అదే వస్తుంది. రాత్రి ఎందుకు తీయాల్సి వచ్చింది అని అడుగుతున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. మా పరిస్థితి 30 ఏళ్ళ కూడా చూస్తూనే ఉన్నాం నాన్న. ఇదే కాలువ, ఇదే మురికి, ఇదే నీళ్ళు, ఇదే అవతారం, ఇదే బాధ మాకి. ఎందుకంటే ఉన్నోళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు. మేము లేవర్ లెక్కనే వస్తున్నారు మమ్మల్ని. మరి మేము కూడా వాళ్ళు ఓటేసిన కదా వాళ్ళ ముందలయ్యింది. ఆయన కూడా మా లెక్క గరీబ్ అయినే కదా. మరి గరీబ్ అయిన అన్నప్పుడు ఆయనను ఒక సీటు మీద కూర్చొని పెట్టినప్పుడు ఆయన కూడా మమ్మల్ని చూడాలి కదా. మరి చూడకపోతే మళ్ళీసారికి ఎట్లా వస్తాడు ఆయన? నువ్వు గెలిపించినప్పుడు నువ్వు కూడా మమ్మల్ని చూడాలి కదా. ఏ చూసేలేదు. ఇప్పుడు అక్కడ తవ్వబోతే ఇక్కడ తవ్వలేదు, ఇక్కడ తవ్వబోతే అక్కడ తవ్వలేదు. ఎక్కడ చూసినా మట్టి, ఎక్కడ చూసినా బుడద, దోమలు, రోగాలు. అసలు ఇంకా మేమేం చెప్పలేకుంటే ఉంది నాన్న. ఏం చెప్తాం చెప్పు. చెప్పిన పనులు కావు. ఇప్పుడు ఇక్కడ ఏదో చెత్త ఉందన్నాం, ఆ చెత్త గురించి 15 రోజులు అయింది చెత్త తీయక. 15 రోజులు నిన్న తీస్తే ఇట్లా వాసన మొత్తం లేచిపోయింది, కంపు లేచిపోయింది. మరి ఆ కంపు మాకు రోగాలు రావా? మరి నువ్వు మంచిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా కూర్చొని మీరు అందరు ఇళ్ళలో ఉంటే మేమన్నా మాకు బండ్లు ఇస్తలేరు అంటారు వాళ్ళు. సూపర్వైజర్లు అడిగితే మాకు బండ్లు ఇస్తలేరు అంట. మరి బండ్లు ఏం కారణం ఏంది? గత ప్రభుత్వంలో ఇట్లనే ఉండేనా అమ్మ? మరి లేదు, అప్పుడు బాగానే ఉంది. కనీసం దినం తప్పి దినం తీసుకెళ్ళేది, మామూలుగా బాగానే ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం అవుతలేదు. మరి ఏముంది, నెలకు రేషన్ ఇస్తాను, 2 నెలలకి ఇవ్వబట్టి 2 నెలలకి ఇస్తాను, 3 నెలలకి ఇవ్వబట్టే. అది ఏదో పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే అది లేదు, రేషన్ కార్డు లేకపోతే ఇది లేదు. ఒకదానికి లింక్ లేకపోతే ఒకదానికి లింకు. ప్రతి ఒక్కటి అంతే, ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఉంది అంతే. అన్న ఇక్కడ సమస్యలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టి ఎన్ని రోజులు అయిపోయి ఎన్ని నెలలు అయిపోయిందంటే 8 నెలల నుంచి బ్రిడ్జ్ తోవి పెట్టిరు. కానీ మేము అంత గోలు తిరిగి ఆ మశానము మొత్తం నీళ్ళే. ఇక్కడ గుడిసెలు, ఇక్కడ ఉన్నోళ్ళు కింద నీళ్ళే, వాళ్ళ ఇంట్లో నీళ్ళే. పాపం ఈ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం నీళ్ళే వస్తుంటాయి. డౌన్ ఇది మొత్తం డౌనే. ఇక్కడ చూస్తే మీరు ఏమంటారు అంటే అక్కడ నుంచి నీళ్ళు అక్కడ తిప్పిర్రు, ఇప్పుడు తిప్పినారు. అంతకుముందు మొత్తం ఇక్కడదే మొత్తం చెత్త చెదారం అంతా. అయ్యో ఇవన్నీ చెత్తనే అన్న. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి, ఇది ఏం అర్థమైతలేదు ఎందుకుతో వీరు ఏంది. మళ్ళీ అది అక్కడి నుంచి కలిపిర్రు, అది డెనిస్ లైన్. ఆడ నుంచి వస్తున్నాయా లేక చెరువు నీళ్ళు వస్తున్నాయా తెలుస్తలేదు, ఎవరికి ఏం తెలుస్తలేదు. పాపం వాళ్ళు బాధపడుతుండ్రు. పబ్లిక్ ఆడపిల్లలు ఏం చేయాలి, ఎక్కడ పోవాలి అర్థం కాక నీళ్ళు నిండిపోయి ఆ చెరువుల నీళ్ళంతా అక్కడ పోయి అవతల పోయి పాములు పురుగులు. ఇంట్లో అన్నం వండుకుంటే కూడా తినడానికి పరిస్థితి లేదు, అట్లుంది పాపం. వాళ్ళ ఆ గుడిసెలలో ఒకసారి చూడండి. ఇప్పుడు నాలా ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్ నాలా ఉంది కదా, ఇది దేని కట్టిది ఒక క్వశ్చన్. ఎందుకు కట్టిది ఆ క్వశ్చన్, దానికి ఆన్సర్ కావాలి. ఎందుకు కట్టిది అది? అక్కడ నుంచి బిల్డింగ్లు ఉన్నాయా, ఆ బిల్డింగ్ నుంచి మొత్తం వాటర్ సప్లై మొత్తం ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ ఇక్కడ మొత్తం సప్లై అవుతుంది. దేని గురించి అది? ఇది పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇప్పటికే ఈ 18 బస్తీలలో అనేక అవస్థలు పడుతున్నాము అని చెప్తే, ఇప్పుడు మళ్ళా కూడా ఇక్కడ కావాలని ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి ఇక్కడికి వెళ్ళి ఒక నాలగిడ తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఆ బిల్డింగ్లకి వెళ్ళి, అంటే ఎక్కడైతే కమర్షియల్ ఉన్నాయో అవి అంతా ఇక్కడ మేము పేదల్లో ఉంటాం కాబట్టి ఇక్కడ ఒక నాల తీసుకొచ్చి, చెరువు పక్క నుంచి ఒక నాల తీసుకొచ్చి మా చెరువులో కలపడం అనేది జరిగింది. మా ఇండ్ల ముందడికి వెళ్ళబోతున్నాయి అని చెప్పేసి స్థానికులు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇంట్లో దుమ్ము ధూళితో పాటు రకరకాల, అంటే ఇక్కడ
కొన్ని సందర్భాలలో శవాలు కూడా వచ్చిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ నాలలో మనం చూస్తున్నాం కదా, అక్కడ దోమలు, ఈగలు, అంటే పాములు, తేళ్ళు కొంచెం వర్షం పడితే చాలు ఇళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది ఇక్కడ. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు కూలీనాలు చేసుకొని తిని బతికే వాళ్ళం. సో ఇలాంటి బస్తీలను మమ్మల్ని చూడకుండానే ఇక్కడ అధికారులు ఎవరైతే బడా వాళ్ళు ఉంటారో వాళ్ళన్నీ ఇక్కడ వాటర్ తీసుకొచ్చి మా ఇండ్లలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఫిలిం నగర్లో. ఇది చాలా దారుణము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అంటే ఇక్కడనే కాదు, ఈ హైదరాబాద్లో ఎక్కడైతే పూర్ పీపుల్స్ ఉంటారో, ఇక్కడ ఏ స్లమ్ములు ఉంటాయో ఆ స్లమ్ ఏరియాలలో మొత్తం కూడా ఇదే పరిస్థితి దాపురించింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు నాలలో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మినిమం అంటే దీనికి ఒక సేఫ్టీ కూడా లేకుండా ఉంది అని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ లేదా దీనికి సంబంధించి అంటే విష జ్వరాలు రాకుండా వాళ్ళు ఏదో ఇక్కడ మాకు బస్తీ వాసులకు అనేక విధాలుగా వాళ్ళు ఇక్కడ మాకు అవేర్నెస్ కల్పించేది. ఇవన్నీ ఇప్పుడు అలాంటిది ఎలాంటిది కూడా లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 15-20 రోజుల నుంచి కూడా ఇక్కడ మనకు ఇక్కడ చెత్తను కూడా ఎత్తడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే రోగాల బారిన పడుతున్నాము, అంటే మళ్ళీ ఇక్కడ మేము మా బస్తీలలో మేము వండుకుంటాం, మళ్ళీ వాళ్ళే పెద్దవాళ్ళ హాస్పిటళ్ళకే పోతాం, మా దగ్గర నుంచి అనేక డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు, మేము కూలీనాలు చేసుకుంటున్నాం. మా దగ్గర ఎక్కడిది కేసీఆర్ మా గురించి బస్తీ దవాఖానలు కట్టించారు. ఇప్పుడు ఆ బస్తీ దవాఖానలను నమ్ముకొని ఉన్నాం. ఆ బస్తీ దవాఖానలు కొంచెం గొప్పగానో ఈ ప్రభుత్వంలో కూడా రన్ అవుతున్నాయి. అదే గోళీ వేసుకొని మేము బతుకుతున్నాము అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ బస్తీకి సంబంధించిన వాసులు మనతో స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.